ఒక్కటి బట్టల కొద్దిగా జూమ్ గోలే ఇటు చూడమ్మా, ఇటు కూడా యూట్యూబ్లో పడుతుంది. అరే ఇదిగో కొంచెం బియ్యం పోసి బియ్యంలో పెట్టమా ఒక గ్లాస్ దాపమ్మా. ఇటు చూడు చిన్న, ఏది చిన్న అరే ఇటు చూడు, ఇటు చూడు. అది చిన్నదమ్మా, అది చిన్నది మరి. అదే గోపి పోయిరా, ఇటు చూడు పోతా, ఇటు తీసుకొస్తాను. తాళం వేసామన్నా మొత్తం పై నూనె పోయింది, నిండా పోయింది. నువ్వు ముందుకేస్తామ్మా.
జన్మ సాధన సేయము సేవా సాధన సేయము సేవా మూఢ ప్రజలు ఇటీసిమును కనుగొనటకు మారుగా నీది ఆ కులము నాది మతమని వాదులాడుతూ కాలము ఎర్దబుచ్చుతున్నారు. ఓ మనసా ఎంతటి వారికైనా జన్మించిన పిమ్మట సావు తప్పనేలా దింతకనైనా మేల్కొని మహిళ భవంగములను తుంచివేసి నిత్యాంతట నుండి సత్యమును వసించి జితేంద్రియను తలసరించి జ్ఞానమును సంత మధ్య సేయ సిద్ధమా ఈ ప్రపంచమంతయు మాయ, ఈ ప్రజలందరూ మాయ, అన్నదమ్ములు ఆలు బిడ్డలు అందరూ మాయ. నేనెవడను ఎట్లా పుడితేని అస్త్రములకు సంపదలేవి, ఇది నా ధనము, ఇది నా గృహమని పలుకుతుండ్రి. వచ్చినప్పుడు తను కొని రాలేదు, పోయినప్పుడు తను వెంట తీసుకొని పోయేది లేదు. ఓ మనసా ఇది అంతయు మాయ. రావే పోదామో మానసాయం సా రావే పోదామో రావే పోదామో నే రవ్వలు మనకేల రావే పోదామో నే రవ్వలు మనకేల
తినే దోడ అవే పోదాము మానసాయంస అవే పోదాము. విరివిగా గడియాల ఈ బూరి ఆచార్య విరివిగా గడియాల ఈ బూరి ఆచార్య వరదోడైన వీర బ్రహ్మము గణ నేడ అవే పోదాము మానసాయంస అవే పోదాము. ఆహా మరస్థితిని కంది మలయపురమున శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎలసి ఉన్నారని ఇనియుంటిని. అచ్చోటక నేను వెళ్ళి నా జన్మ సాఫల్యం చేసుకుందును మనస్సా. పోదము పదవే సద్గురు బ్రహ్మము పూజ చేయవలె మనసా. నాదు బిందు కలది దొండగు విర నారాయణుడే మనసా. పోదము పదవే సద్గురు బ్రహ్మము పూజ చేయవలె మనసా. నాదు బిందు కలది దొండగు విర నారాయణుడే మనసా. వాద భేదములు లేక సరించుడు నా దొండదడే మనసా. వాద భేదములు లేక సరించుడు నా దొండదడే మనసా. ఆది విష్ణు శంకర విరిదాందులు ఆత్మస్వరూపుడే మనసా. పోదము పదవే సద్గురు బ్రహ్మము పూజ చేయవలె మనసా. నాదు బిందు కలసి దొండగు విర నారాయణుడే మనసా. లోపల వెలుపల పాపుగా నిలసయ్యో ఆపజ్యోతివే మనసా. లోపల వెలుపల పాపుగా నిలసయ్యో ఆపజ్యోతివే మనసా. చూపులలో కను పాపుల మధ్యన రూపముగానవే మనసా. పోదము పదవే సద్గురు బ్రహ్మము పూజ చేయవలె మనసా. నాదు బిందు కలసి దొండగు విర నారాయణుడే మనసా. దండిగా సద్గురుడు అన్న చేరితే జరుగేమున్నది మనసా. దండిగా సద్గురుడు అండ చేరితే జరుగేమున్నది మనసా. కొండల వలె పెరిగిన పాపము కూలిపోవునే మనసా. పోదము పదవే సద్గురు బ్రహ్మము పూజ చేయవలె మనసా. నాదో బిందు గలతి దొండగు విర నారాయణుడే మనసా. నారాయణుడే మనసా. నారాయణుడే మనసా. నారాయణుడే మనసా. వస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా. నేనొస్తున్నా నేనొస్తున్నా. అనుదినము నీకు పూజలు చేసి
దిన దినము నిన్ను నమస్కరించే అనుదినము నీకు పూజలు చేసే దిన దినము నిన్ను నమస్కరించే నాదు జన్మము జమగరగై నా దేవుడవని నమ్మిది నేను వస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా నేను వస్తున్నా తల్లిదండ్రులని వదలే నేను పాద పద్ములను కొలిసేటందుకు తల్లిదండ్రులని వదలే నేను పాద పద్ములను కొలిసేటందు నాదు జన్మ ధరించుటకై నా దేవుడవని నమ్మిది నేను వస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా నేను వస్తున్నా సీమల ధోరణి సిట్టడవలలో కాకుల ధోరణి కారడవలలో సీమల ధోరణి సిట్టడవలలో కాకుల ధోరణి కారడవలలో గండ పేర అడవుల దాటి దయతో నీకు పూజతే వస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా నేను వస్తున్నా కందే మల్లయ్యపురమున నీవు ఎలసే ఉన్నావని తెలిసే నేను కందే మల్లయ్యపురమున నీవు ఎలసే ఉన్నావని తెలిసేనే భక్తులందరూ చెబుతుండే విని సైతం నీకు పూజ చేయట వస్తున్నా శ్రీ వీర బ్రహ్మ గురు పాద సేవకై వస్తున్నా నేను వస్తున్నా కనులు తేలినట్లే ఉన్నవి చూపులెన్నెన్నో లగ్నమై ఉన్నవి స్వామి ఒక్కసారి పలకరించవా గురుదేవా కారణమేమి నన్ను కనుల చూడవేమి స్వామి కారణమేమి కారణమేమి వాసిగ సుందర రావా దాసపోసడను అని వాసిగ సుందర రావా దాసపోసడను అని స్వాతి చేసి సంపదించి సికాయని కారణమేమి కనుల చూడవేమి స్వామి కారణమేమి చిన్ననాటి నుండి నీకు ప్రియ దర్శనమాయ నాకు చిన్ననాటి నుండి నీకు ప్రియ దర్శనమాయ నాకు ఉన్నవాడవని పిలవ ఉన్నావని నెంపగ చేసే కారణమేమి కనుల చూడవే
కారణమేమి దేవా నన్ను కనుల చూడవేమి స్వామి కారణమేమి నన్ను కనుల చూడవేమి నన్ను కనుల చూడవేమి స్వామి కారణమేమి నాయన బాలక ఘోర అరణ్యంలో నడిచి వచ్చినట్టుంటివి భయము చెందితివేమో లెమ్ము నాయన. వీర బ్రహ్మేంద్రునని సారక తలంచెదవు నాదు సాన్నిధ్యం పునకు ఓ నీ పేరే మా తెలుపగదరా నీ తల్లిదండ్రులు ఎవరు చూపంగా బాలబాబుడవేర నీవు పంకజేరి హరిని సాధుల బాలబాబుడవేర నీవు పంకజేరి హరిని సాధు ఘోరముగా విలపించెదవు నీ కులము గోత్రములేమో తెలుపము పరిమళ నీ తల్లిదండ్రులు ఎవరు చూపంగా. నాయన బాలక నీ పేరేమి నీ పట్టణమేమి నీ తల్లిదండ్రులు ఎవరు చక్కగా తెలుపుము నాయన. అలాగనే తెలుపుదురు మహాత్మా. మా ఊరు ముడుమాల, మా తండ్రి పీరు సాయిబు, మా తల్లి హాదాంబి, నా పేరు సిద్ధుడందును మహాత్మా. మరి ఎందుల గురించి నా సాన్నిధ్యంకి వచ్చితివి నాయన? నాకు పరమాత్మ బోధించు స్వామి. పరమార్థమా? పరమార్థం అంటే సామాన్యం అనుకుంటివా? అందుల గురించి ఒక విషయం చెప్పేదను సామధానంగా ఆలకింపు. అలాగనే తెలుగు సామాన్యమటో సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటో మూడు ఇళ్ళ భిక్షమెత్తలి 5 బాండవులుంట చేయాలి. 3 ఇళ్ళ భిక్షమెత్తలి 5 బాండవులుంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి. 10వ వాడికి భాగం ఇవ్వాలి. సామాన్యమటో సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటో. పట్టపగులు పచ్చి కర్ర కొట్టాలి. చిక్కు చిక్కట్లోన ఎండ పెట్టాలి. పట్టపగులు పచ్చి కర్ర కొట్టాలి. చిక్కు చిక్కట్లోన ఎండ పెట్టాలి. బౌలు లేని స్థలములు రమ్యమైన వంట చేయుచుండాలి. సామాన్యమటో సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటో. తల్లి లేని పిల్లను పెంచాలి. తల్లి లేని వాడికి ఇచ్చి చేయాలి. తల్లి లేని పిల్లను పెంచాలి. తల్లి లేని వాడికి ఇచ్చి చేయాలి. కులము గోత్రము లేని వాడొచ్చి కోరి పుస్తలు కట్టుతుండాలి. సామాన్యమటో సద్గురుని నిజ గురుని
ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. ఆరు చక్రముల బండి కట్టాలి, 8 గుర్రములు ఎగిసి పట్టాలి. ఆరు చక్రముల బండి కట్టాలి, 8 గుర్రములు ఎగిసి పట్టాలి. 9వ గుర్రాన్ని కళ్ళెం పట్టాలి, 10వ గుర్రాన్ని పారద్రోలాలి. సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. తూర్పు దేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. తూర్పు దేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. పట్టి తెచ్చిన 9 సాధువులకు పంచి పెట్టాలి. సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఆ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. అదీనుగాక బాలక నమ్మకుర ఈ దేహము ఇమ్మయి లోపల జనని గర్భమునందు నవమాసములు నిన్నిన పిమ్మట భూలోకమునకు వచ్చి ఇదిగో చూడుమా కొన్నాళ్ళుండి పోయేటందుకురా కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు బొమ్మలాటలా వాళ్ళే ఆడి మరణించెవరు. దమ్మిడైనను చేయదుర ఈ జీవి కాకపోతే పిమ్మట దమ్మిడైనను చేయదుర ఈ జీవి కాకపోతే పిమ్మట కుమ్మరింటి కుండవాళ్ళే పగిలితే బసలేదు కోరా ఇక లేదు కోరా ఇంతకు మించి ఇక లేదు కోరా. అదీని కాదు బాలక పరస్త్రీని తల్లివలను పరధనమును బట్టి పెళ్ళవలను సర్వదేహముల ఆత్మను తన వలె చూచుకునేవాడిని నేను దగ్గరికి చేర్చుకుందును. అందుకు నీవేమన్నువు? అటులైనను మద మాంసార వర్జితుడి గమ్ము. మహాప్రసాదము గురుదేవా. నాయనా బాలక ఇప్పుడు నా కుమారులు పోతులూరయ్యాచార్య గోవిందాచార్యులు కోపంతో వచ్చుచున్నారు. అంతవరకు నువ్వు మా శిష్యువర్గంలో చేరి నిన్ను తదుపరి విచారించదను. అలాగనే తండ్రి గారు.